ఏపీలో 10th విద్యార్థుల ఎగ్జామ్స్ బెల్స్ మోగుతున్నాయి. ఇవాల్టి నుంచి ఏప్రిల్ 1 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఉదయం 9:30 వరకు ఎగ్జామ్ ప్రారంభం కానుంది. 1 నిమిషం నిబంధన లేదు. ప్రత్యేక పరిస్థితుల్లో పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత కూడా విద్యార్థులను అనుమతించనున్నారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1 వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. మొత్తం 3,415 పరీక్షా కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. 10th పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి పరీక్షలకు 1 నిమిషం నిబంధనను ఎత్తివేసింది ప్రభుత్వం. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను గరిష్టంగా అరగంట వరకు అనుమతిస్తారు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తామని అధికారులు తెలిపారు. అయినా కూడా విద్యార్థులు 8:30 కల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. 8:30 నుంచే విద్యార్థులను ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించనున్నారు. విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లేందుకు ఇబ్బంది పడకుండా హాల్ టికెట్లపై QR కోడ్ ముద్రించారు. మొబైల్తో స్కాన్ చేసి పరీక్ష కేంద్రం ఎక్కడుందో ఈజీగా తెలుసుకోవచ్చు. హాల్ టికెట్పై పరీక్షలకు సంబంధించిన వివరాలు కూడా ప్రింట్ చేశారు. అంతేకాకుండా 10th విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇవాళ ఫస్ట్ లాంగ్వేజ్, ఎల్లుండి సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ రాస్తారు 10th విద్యార్థులు. 21న ఇంగ్లీష్, 23న మ్యాథమెటిక్స్, 25న ఫిజికల్ సైన్స్, 25న బయోలాజికల్ సైన్స్, 30న సోషల్ స్టడీస్ పరీక్ష ఉంటుంది. మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2, ఏప్రిల్ 1న వొకేషనల్ కోర్స్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలు ముగిసిన తర్వాత ఏప్రిల్ 4 నుంచి 10th ఆన్సర్ షీట్స్ వాల్యుయేషన్ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ నెలాఖరుకు రిజల్ట్స్ వెల్లడించే అవకాశం ఉంది.